ఒక భక్తుడి భక్తికి నిదర్శనంగా నిలిచిన క్షేత్రమే చిలుకలపూడి శ్రీ పాండురంగ స్వామి దేవాలయం. ఈ దేవాలయానికి ఎలా చేరుకోవాలి, ఆలయ స్థల పురాణం ఏంటో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. భుజమ తెలుగు ఛానల్కి స్వాగతం. శ్రీమన్నారాయణుడు పాండురంగ స్వామిగా అనేక మంది భక్తులను అనుగ్రహించాడు. పండరిపురంలో చంద్రభాగా నదీ తీరంలో కొలువైన ఆ స్వామి ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులకు దర్శనమిస్తున్నాడు. భక్త పుండరీకుడి కోసం ఇక్కడ వెలిసిన స్వామి ఆ తర్వాత నామదేవుడు, జ్ఞానదేవుడు, తుకారం, పురంధరదాసు, గోరకుంబర్, జానాబాయి ఇలా ఎంతోమంది భక్తులను స్వామి అనుగ్రహించి అక్కున చేర్చుకున్న తీరు అద్భుతంగా అనిపిస్తుంది. పాండురంగ స్వామి లీలా విశేషాలతో ఆయన భక్తుల భజనలతో మహారాష్ట్ర తరించింది. దక్షిణ భారతానికి వచ్చేసరికి పాండురంగ స్వామి ఆలయాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఆయన పాటలు, భజనలు వినిపించడం కూడా ఇటువైపు తక్కువే. ఈ వైపు నుంచి కూడా పాండురంగ స్వామి అనుగ్రహాన్ని కోరుతూ ఒక మహాభక్తుడి స్వరం వినిపించింది. అది ఆ స్వామి పరిగెత్తుకుని వచ్చేలా చేసింది. ఆ భక్తుడి పేరే నరసింహ. ఆ భక్తుడికి తనపై గల విశ్వాసాన్ని నిలబెట్టడానికి స్వామి ఆవిర్భవించిన క్షేత్రమే చిలుకలపూడి పాండురంగ స్వామి క్షేత్రం. ఇది ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలో వెలుగొందుతుంది. సాధారణంగా ఆలయాన్ని నిర్మించి మూలమూర్తిని తీసుకుని వచ్చి గర్భాలయంలో ప్రతిష్ఠిస్తారు. కానీ ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత భగవంతుడే వచ్చి గర్భాలయంలో మూర్తి రూపంలో ఆవిర్భవించడం నిజంగా ఒక అద్భుతమే. ఆ అద్భుతం జరిగిన క్షేత్రమే చిలుకలపూడి పాండురంగ స్వామి క్షేత్రం. 1889 ఏప్రిల్ 4వ తేదీన విశాఖపట్నము జిల్లా బొబ్బిలి తాలూకాలోని ఉత్తరావేల్లి గ్రామంలో విశ్వకర్మ కులస్తులైన శ్రీ గంగాధరం రామమ్మ దంపతులకు జన్మించారు నరసింహ గారు. ఈయనకి చిన్నతనం నుంచే దైవభక్తి చాలా ఎక్కువ. తన 18వ సంవత్సరంలో చిలుకలపూడి వచ్చి నరసింహ గారు ఇక్కడ వ్యాపారం చేయటం మొదలుపెట్టి కుటుంబ వ్యవహారాల్లో మునిగిపోయారు. క్రమంగా ఆయన మనసు దైవభక్తి వైపు అధిక మొక్కు చూపించి పాండురంగ విఠలుని వైపు మళ్ళింది. నరసింహ గారు ఒకసారి పండరిపురం వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ మహిపతి గుండు మహారాజ్ అనే గురువుగారి దర్శనమైంది. ఆయన నరసింహ గారికి పాండురంగ ఉపాసన విధానం తెలిపి శ్రీ విఠల మంత్రంతో తులసి మాలను ప్రసాదించారు. కొంతకాలం తర్వాత శ్రీ విఠల మహామంత్ర రాజమును కూడా ఉపదేశించి భక్త నరసింహ అనే పేరు పెట్టారు. ఒకసారి భక్త నరసింహ తన మనసులోని కోరిక గురువుగారికి వ్యక్తం చేయగా గురువుగారి ఆశీర్వాదంతో ఆలయ నిర్మాణము తలపెట్టారు. శంకుస్థాపన కోసం పండరీపురంలోని చంద్రభాగా నదిలోని కొన్ని గులకరాలను ఉపయోగించాలని సంకల్పించారు. కానీ చంద్రభాగా నది ఆ సమయంలో మహా ఉధృతంగా ప్రవహిస్తూ ఈతగాళ్ళను కూడా నది నుండి రాళ్లను తీయలేని పరిస్థితిగా ఉన్నది. అప్పుడు నరసింహ గారు చంద్రభాగను ప్రార్థించగా పుండరీక దేవాలయం పక్కన ఇసుక దిబ్బ ఏర్పడింది. నరసింహ గారు పడవలో అక్కడికి వెళ్ళి నదిలోని ఇసుక, రాళ్ళు, నీరు సేకరించి తిరిగి వచ్చారు. ఆ ఇసుకలో ఒక చిన్న గుండ్రాయి దొరికింది. వాటన్నిటినీ పాండురంగుని ముందుంచి నరసింహ గారు వారి గురుగారు ప్రార్థన తన్మయత్వంలో ఉండగా పాండురంగుని నుంచి ఒక జ్యోతి ఆ గుండ్రాయిలోకి ప్రవేశించింది. ఆ రోజు రాత్రి పాండురంగుడు నరసింహ గారి కలలో కనిపించి కీరపండరి క్షేత్రంలో శ్రీ శుక్లనామ సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి బుధవారం పగలు తన మూర్తి సాక్షాత్కరించగలదని తెలిపారు. నరసింహ గారు సంతోషంగా తిరిగి వచ్చి ఆలయ నిర్మాణం ప్రారంభించారు. కొంతకాలం తర్వాత గురుగారైన మహిపతి మహారాజు గారికి పాండురంగుడు స్వప్న దర్శనమిచ్చి నీ శిష్యుడి కోసం తాను తెలిపిన రోజున కీరపండరిపురంలో సాక్షాత్కరిస్తానని తెలపగా వారు లేఖ ద్వారా నరసింహ గారికి ఈ విషయాన్ని తెలియజేశారు. పాండురంగుని విగ్రహం తప్ప ఆలయ నిర్మాణం పూర్తయింది. పాండురంగుని సాక్షాత్కార వార్త అందరికీ తెలిసి ఆ విషయం దర్శించాలని ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. అధికారులు, కొందరు పెద్దలు దీనిని నమ్మక గర్భగుడికి తాళం వేసి సీలు వేశారు.
క్షణాలు గడుస్తున్న కొద్దీ నరసింహ గారికి ఆందోళన ప్రారంభమైంది. ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ తన్మయ అవస్థలో ఉండగా ఆంజనేయుడు ఆయనకి అభయం ఇచ్చారంట. 12 గంటలు అయ్యేసరికి శ్రీ పాండురంగడు ప్రసన్నుడు కాకపోతే పండరీ క్షేత్రాన్ని ఇక్కడికి తీసుకువచ్చి స్థాపిస్తానని చెప్పారు. పగలు 10:30 అయ్యింది. దేవాలయమునకు వేసిన తాళం తీసి తలుపులను తీయటానికి ఎంత ప్రయత్నించినా తలుపులు రాలేదు. భర్త నరసింహ గారు అనేక ప్రార్థనలు చేయగా తలుపులు తెరవబడి దివ్య తేజస్సుల మధ్య పాండురంగుని విగ్రహం సాక్షాత్కరించింది. 3 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహము పండరీపురంలోని పాండురంగుని విగ్రహం వలెనున్నది. అక్కల్లాగానే భక్తులందరూ గర్భగుడిలోని పాండురంగుని పాదములు తాకి నమస్కరించవచ్చు. తదుపరి భక్త నరసింహ గారు సహస్రకోటి శ్రీ విఠలనామ యజ్ఞము తలపెట్టగా భారతావనిలో అనేక మంది ఈ యజ్ఞంలో పాల్గొని శ్రీ విఠలనామమును రాశారు. ఆ పుస్తకాలన్నీ తగు పూజా విధానంతో ఆలయ ప్రాంగణంలోని విఠలకోటి స్తూపంలో నిక్షిప్త గావించబడ్డాయి. శ్రీ పాండురంగుని ఆలయానికి ఎదురుగా భక్త నరసింహ గారికి అభయం నొసగిన ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. పక్కనే వేరొక ఆలయంలో సహస్రలింగ కైలాస మండపము విరాజిల్లుతుంటే ఇంకొక పక్క రాధా, రుక్మిణి, సత్యభామ, అష్టలక్ష్ములకు వేరొక ఆలయములు నిర్మించబడ్డాయి. 6 ఎకరాల స్థలంలో నిర్మింపబడ్డ ఈ ఆలయం చుట్టూ భక్త మందిరాలు, వాటిలోనే షిరిడి సాయిబాబా మందిరం, దానికి ఎదురుగా అతి పురాతనమైన అశ్వత్థ వృక్షము, దాని కింద చిన్న సిద్ధేశ్వర ఆలయము, 400 ఏళ్ళ పైనుంచి ఉన్న ఈ అశ్వత్థ వృక్షం కింద భూగర్భంలో ఒక ఋషి ప్రాచీన కాలం నుంచి తపస్సు చేసుకుంటున్నారని, ఆయన ఇప్పటికీ ఉన్నారని, భక్త నరసింహ గారికి ఆయన దర్శనమిచ్చారని అంటారు. భగవంతుడు భక్త సులభుడు అని మరొక్కసారి నిరూపించిన నరసింహ గారు 16/1/1974 సంవత్సరంలో పరమపదించారు. ఆ సమయంలో ఆయన శరీరం నుంచి విద్యుత్ కాంతి లాంటి వెలుగు వెలువడి పాండురంగునిలో ఐక్యమైందంట. అలా ఐక్యమవుతున్నప్పుడు సహస్రలింగ మండపం వద్ద గంటలు ఓంకారనాదంతో మోగటం అనేక మంది చూశారంటారు. ఆలయ నిర్మాణ సమయంలోనే పాండురంగుని ఆజ్ఞ ప్రకారం మహామండపమునందు సమాధి నిర్మించి దాని మీద ఒక రాయి పరిచి ఉంచి అవసరమైనప్పుడు తన శరీరాన్ని అక్కడ ఉంచమన్నారు. ఆ విధంగానే చేసి అక్కడ ఆయన విగ్రహాన్ని స్థాపించారు. ఈ వార్తలకు సంబంధించి ఆనాడు వెలువడిన వార్తాపత్రికలు ఫ్రేమ్ కట్టించి ఆలయంలో సందర్శకుల కోసం ఉంచారు. శ్రీ నరసింహ గారి మనుమళ్ళు ప్రస్తుతం ఆలయాన్ని నిర్వహిస్తున్నారు. సముద్ర తీరంలో ఉన్న ఈ ఆలయానికి ఆషాఢ, కార్తీక మాసాల్లో జరిగే బ్రహ్మోత్సవాలకు మన రాష్ట్రాల నుంచే కాక ఒరిస్సా నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు. కృష్ణా జిల్లా ముఖ్య పట్టణమైన చిలకలపూడిలో ఉన్న ఈ ఆలయం చేరుకోవటానికి వివిధ ప్రాంతాల నుంచి రైళ్ళు, రోడ్లు మార్గాలు ఉన్నాయి. విజయవాడకి 82 కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం ఉంది.